కారణం ఆ సంధానకర్త వారది మీరే జనసేన పార్టీ. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. ఈ బంధం ఈ బలం లాస్ట్ వరకు చివరి వరకు కంటిన్యూ చేసి ఆంధ్రాకి ఉపయోగపడేలాగా చేయడంలో మీరు ఇప్పటి వరకు పోషించిన పాత్ర పోషిస్తారా, కంటిన్యూ చేస్తారా? నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. ఏమంటే ఒక పెళ్లికి వెళ్తాం మనం, అప్పుడు లేచి అడుగుతారా మీరు ఇద్దరు కలిసి ఉంటారని? ఏమంటే ఒక పెళ్లికి వెళ్తాం మనం, అప్పుడు లేచి అడుగుతారా మీరు ఇద్దరు కలిసి ఉంటారని? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడా ఏం రజనీకాంత్ గారు ఇంకా కలిసి ఉంటారని కాదు నేను అంటుంది, బంధాన్ని బలోపేతం చేస్తారని నేను. ఎందుకు ఉంచారండి? అప్పుడు అనుమానం ఏంటి? పెళ్లి వాళ్ళ అయింది, రేపు పొద్దున ఇడిపోతారా మీరు అని అడిగినట్టుగా ఉంది. మీరు అడిగి కూర్చుని ఎందుకు నగలు మూట కట్టి గంగలో ముంచితే రెండింతల ఉద్ది చేస్తాం. ఈ రాజపురోహితుడిని అవమానిస్తున్నావా? హరహర మహాదేవ శంభో శంకర. ఎందుకు అది ఆ కూర్చుని ఎందుకు పెళ్ళైన పెళ్లి కొడుకులు ఇద్దరు అడుగుతారా మీరు? అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. మీరు ఇడిపోతారా కలిసి ఉంటారని? ఆ క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా కలిసి ఉంటుందనే కదా అర్థం చేసుకోవాలి. చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. డీసెంట్ ఫ్యామిలీ. ఏం చేస్తుంటాడు మీ అయ్యా? దొంగసరా కాస్తుంటాడు. నేను పవన్ కళ్యాణ్ దట్ ఆయన క్యారెక్టర్ కి నేను పెద్ద ఫ్యాన్. ఏంటి ఏరా వలిసిందా? సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. మన వంగవీటి మోహన్ రంగా గారు అమరణ నిరాహార దీక్షకు కూర్చున్న రోజు. లక్కీగా మనకి దేవుడు కళ్ళు ఇచ్చాడు. థ్యాంక్ యూ మై గాడ్. లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో ఏంటో. పేద ప్రజల పక్షాన పోరాడుతూ నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. మళ్ళీ ఎందుకు వచ్చారు? ఓసారి వెనక్కి తిరిగి చూడు. నవ్వుతున్నావా? నా పంచి ఎలాగుంటే తెలుసా? అది లైవ్ అయిపోతుంది. ఏ మూట ఉందో ఒకసారి వెనక్కి తిరిగి చూడరా. వజ్రాల మూట ఉన్న చూడను. పేద ప్రజల పక్షాన పోరాడుతూ నాతో నీకు ఈగో ఏంట్రా? ఉండకూడదా? దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎన్ని దారుణాలు సార్. వస్తాయేమో రగిలిపోతున్న మంత్రులు. దట్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఆ రోజు మీరు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు రాష్ట్రం బాగుపడడానికి మీరు సహకరించమని నేను అడుగుతా ఉన్నా. అవసరమా అధ్యక్ష? నేను ఇలాంటి క్వశ్చన్స్ కి నేను డిఫరెంట్ గా స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తా. గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఫేర్ గానే చెప్తాను నేను. ఆగండి. దూసుకెళ్లే బాణం రేసుకెళ్లే గుర్రం వెనక్కి తిరగవు. ఇప్పుడు పెళ్లికి వెళ్ళి అక్షతలేసి పక్కకి కేకేసి మీరు ఇడిపోతారా కలిసి ఉంటారంటే జస్ట్ 10 గంటలకేమో ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసి కౌగిలించుకుంటే దానికి అర్థాలు అడిగితే వాట్ ఇస్ ది? ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC, CEO Sonic Solutions. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. కాదండి, ఏది మంచిదండి? ఏది మంచిది? పెళ్లికి వెళ్ళి అక్షంతలేసి మీరు ఇడిపోతారని అడుగుతారా? ఏదో గుట్ట మీద ఉంటది అది. ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి దానికి ఆన్సర్ చెప్తాం మేము. ఓకే, చెప్పకపోతే నేను నాకు ఇష్టం లేదని కూడా చెప్పొచ్చు. నో ఇష్యూ. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. మీరు అలాంటి విశ్లేషణ చేయొద్దు. మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమన్నీ మా సర్వస్వం కోల్పోయాం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు, ఎప్పుడే కానీ చెప్పదు. వితౌట్ వెరిఫైయింగ్ అ ఫ్యాక్ట్ వి నెవర్ పబ్లిష్ ఇట్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. అన్నాబొత్తిన శివకుమార్ గారు వచ్చి ఓటర్ ని చెంప మీద కొట్టారు. సడన్ గా ఫ్లెక్స్ రియాక్షన్ లో ఓటర్ సుధాకర్ గారు కూడా రివర్స్ లో కొట్టారు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి
అండ్ వెంటనే ఎమ్మెల్యే క్యాండిడేట్ వెనకాల ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఆయన మీద పడిపోయి చాలా దారుణం కొట్టారు. దీన్ని సాక్షి పేపర్ ఎలా వేసిందో తెలుసా? టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టికం అని చెప్పి ఆ ఓటర్ రివర్స్ లో కొట్టడాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. ఎవడు భయపడతాడు నాకు అర్థం కాదు. మీకు ఏం చేస్తారు మీరు? ఏం మీతో అవుతుంది ఏందని ఆస్తులు పోగొట్టుకున్నాం, ఇంకా ఈ రోజు ఉంటుందో ఉండదో అని అనుకోలే. గెలుస్తామని ధీమాగా 5 సంవత్సరాలు పనిచేసాం. చాలా మంది వ్యతిరేకించాం. మా పోరాటాలకి ఇవాళ విజయం దక్కింది కాబట్టి రాష్ట్రం కోసం పోరాడాం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడి దమ్ములేని చాలా మంది 5 సంవత్సరాలు అలాగా చూసి వాళ్ళ దగ్గర డబ్బుల కోసం వెంపర్లాంటి సందర్భం ఈ రాష్ట్రంలో చూసా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే కాదు, ప్రెస్ కూడా ఈ రోజు రాష్ట్రంలో జరిగే అవినీతి బయట అమ్మ దుర్మార్గులారా. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకి? కాబట్టి ఇవన్నీ కూడా మన బాధ్యత. మార్చండి, మార్చి ఆ సంస్కరణ వాదం తీసుకురండి. తీసుకొస్తే మీరు కూడా తీసుకోండి. తీసుకొస్తే 100% మీరు కూడా దాంట్లో భాగస్వామి అవుతాం. ఏంటి మమ్మీ ఎవడీడు? కొట్టు 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 మామ కొట్టు మామ ఎక్కు 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 మామ. దీనికి మీరు ఏమంటారు సార్? ఎక్కు మామ ఎక్కు మామ ఎక్కు మామ ఎక్కి అమ్మని మొక్కు మామ. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ సార్. ఆటోమొబైల్స్ అన్ని కూడా బాగా పెద్దవాళ్ళు చూసుకుంటాడు. ఏం పేరుతో ఉంటాయండి అవి? అంటే ఇప్పుడు హోండా 2-wheeler డీలర్షిప్ ఉంది, ప్రతి హోండా హైదరాబాద్. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. అంతంత మాత్రంగానే ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు ఇప్పుడు దిస్ ఇయర్ 20 years కంప్లీట్. అండ్ టాటా మోటార్స్ 4-wheeler టాటా మోటార్స్ డీలర్షిప్. అంతంత మాత్రంగానే ఉంది. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలి. కన్వెన్షన్ హాల్ కూడా ఉంది కదా? yes, Buddha Convention. And when we have one property Secunderabad, it's a government property. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. అంతంత మాత్రంగానే ఉంది. మెరిడియన్ స్కూల్. Meridian. Okay. We have 3 branches Meridian and we give a franchisee also. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అంతంత మాత్రంగానే ఉంది. ఇండియా నుంచి వచ్చిన స్పెషల్ కేస్. తలకి బలమైన గాయం తగలటం వల్ల ఈ ఏరియాలో రక్తం గడ్డకట్టి పూర్తిగా తన గతాన్ని మర్చిపోయి రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలా. రాష్ట్రం బాగుండాలని కోరుకోండి, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకోండి. బాగుండాలి కాబట్టి రాష్ట్ర సంపద విలువలు పెరగాలని ఎగ్జాక్ట్లీ బాగుండాలి. మిస్టర్ దేవరాజ్, నన్ను చూడాలని మీకు అంత ముచ్చటగా ఉంటే ఫోన్ చేసి ఫోటో పంపించమని అడగాలి గాని ఇలా మనుషులను పంపించి తెచ్చుకోకూడదు. సంస్కరణ వాదం రావాలి. సంస్కరణ వాదంలో అందరూ భాగస్వాములు మీరు తీసుకొస్తే మాకంటే అప్రిషియేట్ చేసేవాళ్ళు. ప్రాక్టీస్ చేయకపోయినప్పటికీ లా చదివిన వ్యక్తిగా ఫస్ట్ కోరుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే అప్రిషియేట్ చేయట్లేదు. ఇప్పుడు ఎప్పుడు ఇరిపోతారని అడుగుతున్నారు. ఇది అప్రిషియేషన్ అంటారా? దాంట్లో నెగిటివ్ తీసుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. దాంట్లో ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో. లే లే అడుగు కనిపిస్తావా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.